అక్షరాస్యతలో దేశంలోనే అట్టడుగున నిలిచిన మహబూబ్ నగర్ జిల్లా. ఇలాంటి జిల్లాను విద్యాపరంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో వచ్చిందే పాలమూరు విశ్వవిద్యాలయం. మనుగడలోకి వచ్చి 15 సంవత్సరాలు గడిచింది. మరి విద్యాపరంగా పాలమూరు సాధించిన అభివృద్ధి ఏమిటి? పాలమూరు విశ్వవిద్యాలయంలో ఉన్న మౌలిక సదుపాయాలేంటి? విద్యార్థుల పడుతున్న అవస్థలు ఏంటి? ఓసారి చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 2008లో ప్రారంభించబడిన పాలమూరు విశ్వవిద్యాలయం లక్ష్యానికి దూరంగానే ఉంటూ వస్తోంది. విద్యార్థులు ఉండే హాస్టళ్లు చాలా అధ్వానంగా ఉంటాయి. ఒక్కో గదిలో సుమారు 10 మంది విద్యార్థులు ఉండాల్సిన దుస్థితి. దాదాపు 2000 మంది విద్యార్థులుండగా అందులో బాలికలదే పైచేయి. కానీ ఆ బాలికల వసతి గృహాలు జైళ్లను తలపించేలా ఉంటాయి. పాలమూరు యూనివర్సిటీకి వచ్చి నేను దాదాపు 10 నెలలు అవుతుంది. ఫస్ట్ ఎట్లా ఉండేనో దానికంటే దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ ఈ రోజు ఉన్నది. కనీసం బాత్రూంలో బకెట్లు కూడా అడిగిన సిచ్యువేషన్లు ఉన్నాయి. లాట్రిన్ బాత్రూంలో బకెట్లు లేవు, డోర్ కూడా లేదు. వర్షం పడి మొత్తం ఫుడ్ క్వాలిటీ గురించి మేము చాలా వినతి పత్రాలు ఇచ్చినాము. ఎలాంటి పెద్ద ముట్టడి కార్యక్రమాలు చేసినాము. ఎలాంటి కునుకు లేదు. స్టేట్మెంట్లు వస్తాయి, మీడియా వాళ్ళు వస్తారు, పేపర్లో ఇస్తారు. కాకపోతే మా ప్రాబ్లం అయితే సాల్వ్ అయ్యట్లేదు. మెస్లో కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. బయటకు వచ్చి కూర్చుందామంటే వర్షానికి చాలా గలీజ్గా అంటే బురద అట్లా పురుగులు వస్తున్నాయి. మాకు అతి తొందరలోని మాకు హాస్టల్ ఇవ్వాలని మా బాధను మీకు అర్థమవుతుందని తెలియజేస్తూ, అలాగే గర్ల్స్ హాస్టల్లో 10 మంది ఒకే రూమ్కి 10 మంది ఉంటున్నారు. రూమ్కి ఆడపిల్లలు కాబట్టి ఎవరి పర్సనల్ వాళ్ళకు ఉంటాయి కదా. అలాగే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక ఈ వర్సిటీలో వంటలు చేసేది 6 బయటే. అక్కడ ఏమాత్రం శుభ్రత ఉండదు. కుక్కలు, పందులు హాస్టల్ పరిసరాల్లో స్వైర విహారం చేస్తుంటాయి. విద్యార్థులకు సరైన వాష్రూమ్లు ఉండవు. ఉన్నవాటికి సరైన క్లీనింగ్ లేక దుర్వాసన వెతచెల్లుతూ ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేని యూనివర్సిటీగా ఎప్పుడు లేదు. ఇక్కడ చూసుకుంటే బీ ఫార్మసీ హాస్టల్లో ఒక పిల్లగాడు వాష్రూమ్ కోరుతుంటే కూర్చోలేని పరిస్థితి. కింద ప్రాబ్లమ్స్ ఉంటాయి, డోర్లు కరెక్ట్ ఉండవు వాష్రూమ్కి. అలాగే చూసుకుంటే షింకులు కింద బాగుండదు. అలాగే మొన్న చిన్న వర్షానికే ఇక్కడ వంటగది కూలిపోవడం చాలా ప్రమాదకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం కూడా. పాలమూరు యూనివర్సిటీ భ్రష్టు పట్టించే వ్యవస్థ ఉంది. అక్కడ చదువు లేదు, ఇక్కడ మంచిగా ఉందామంటే హాస్టల్లో వసతి కరెక్ట్ లేదు. విద్యార్థులకు పందుల బెడద అనేది అత్యధికంగా నెలకొనడం జరిగింది. వీటిని యూనివర్సిటీ అధికారులకు ఎన్నిసార్లు కూడా విన్నపం చేసినా కూడా ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఉన్నటువంటి హాస్టల్స్ లోపల కూడా విద్యార్థులు ఉన్నటువంటి హాస్టల్స్ రూమ్స్ లోపల కిటికీలకు కనీసం వాటికి దోమల నుంచి రక్షణ లేకపోవడం, అదేవిధంగా కిటికీలకు డోర్లు లేకపోవడం, రూమ్లలో ఉన్నటువంటి మెయిన్ డోర్స్ కూడా సక్రమంగా ఉండకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. పాలమూరు విశ్వవిద్యాలయం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారిందని ఇక్కడ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 15 సంవత్సరాలుగా అరకొర వచ్చిన నిధులన్నీ అక్రమాలకు గురయ్యాయని వాపోతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు విశ్వవిద్యాలయాన్ని పట్టించుకొని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ఇక్కడ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విడుదల సంతోష్తో బస్వరాజ్, ABN ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్.